ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఉద్యోగులకు పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మొదలుకొని రానున్న 5 ఏళ్లలో ఏకంగా 44,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. వీరికి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద సగటు 30 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు అయితే చెల్లించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పెద్ద భారంగా మారిందన్నమాట. ఇది ఇటీవల 16వ ఆర్థిక సంఘం రాష్ట్రంలో పర్యటించి సందర్భంగా ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో ఒక ప్రధాన అంశం, ఆర్థిక శాఖలో లెక్కల ప్రకారం రానున్న 5 ఏళ్ల కాలంలో ఖజానా పైన 20,000 కోట్ల భారం పడనుందని అంచనా. ఇక అంటే సరాసరి నెలకు 350 కోట్ల పైచీలకు రిటైర్మెంట్ బెనిఫిట్ కోసం ఖర్చు చేయాల్సి అయితే పరిస్థితి. అయితే గత ప్రభుత్వ హయాంలో 3 ఏళ్ల పాటు రిటైర్మెంట్ లేకపోవడంతో కొత్త ప్రభుత్వం అధికారంలో వచ్చిన 3 నెలల్లోనే మళ్ళీ రిటైర్మెంట్ ప్రారంభం కావడం, అప్పటి నుంచి ఉన్న భారం ఒకసారిగా మీద పడడంతో ఎలా నెట్టుకు రావాలో అర్థం కాక ఆర్థిక శాఖ మల్లగుల్లార పడుతుంది. ఇంకా పదవీ విరమణ వయసు పెంపుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 50 నుంచి 61 సంవత్సరాలు పెంచింది. 2021లో తీసుకునే నిర్ణయంతో 2024 మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే జరగలేదు. దీంతో వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించే అవసరం కూడా పడలేదు. ఆ తర్వాత నుంచి రిటైర్మెంట్ మొదలవగా ఏడాది డిసెంబర్ వరకు మొత్తం 7,995 మంది రిటైర్ అవుతున్నారు. ఇక వీరికి తక్షణమే బెనిఫిట్ల కోసం 3,200 కోట్ల అవసరమైతే సరిగా చెల్లించలేని పరిస్థితిలో పైగా ఇక నుంచి ఈ భారం ప్రతి ఏటా పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం కనీసం నెలకు 350 కోట్లు, ఏడాదికి అంటే 3,800 కోట్లు అవసరమవుతాయని చెప్పేసి రానున్న 5 ఏళ్ల కాలంలో సుమారు 20,000 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఏమేమి చెల్లించాలంటే, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ తర్వాత చెల్లించాల్సిన బెనిఫిట్లు చాలానే ఉన్నాయి. అయితే వారి మూల వేతనానికి అనుగుణంగా హెచ్ఆర్ఏ కావచ్చు, సీసీఏ, డిఏలను కలుపుకొని లెక్కించాలి. వేతనానికి 10 రెట్లు ఆర్జిత సెలవుగా రూపంలో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ లీవ్ శాలరీలో మొత్తం ఒక్కొక్క ఉద్యోగి సగటు 8 లక్షల వరకు అయితే ఉంటుందని చెప్పేసి, దీంతో పాటు గ్రాట్యుటీ 12 లక్షలు, ఏదైతే కమ్యూనికేషన్ రూపంలో 20 లక్షల వరకు చెల్లించాలి. ఈ లెక్క ప్రకారం చూస్తే కనీసం 40 లక్షలు ఒక్కొక్క ఉద్యోగి చెల్లించాలన్నమాట. రానున్న 5 అంటే 2028 నాటికి రిటైర్మెంట్ అయ్యే సంఖ్య 10,000కు చేరుతుందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నారు. గడ్డు పరిస్థితుల్లో ఖజానా రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితుల ప్రకారం మార్చి నెల నుంచి రిటైర్ వారికి బెనిఫిట్ చెల్లించడం కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం ఉద్యోగులు మెడికల్ బిల్లులు చెల్లింపులు కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. సరైన లీవ్స్ లాంటివి చెల్లింపులు కూడా గగనమవుతుంది ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక దీనికి తోడు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డిఏ ప్రకటించింది. జూలై 2022 డిఏ ప్రకటించిన మరో 4 డిఏలు ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ జీవిత బీమా కింద జమ చేసుకున్నటువంటి నిధులు కూడా వాడుకోవాల్సి అయితే వచ్చిందనమాట. ఇప్పుడు రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగులకు వారి జిఎల్ఐతో పాటు జీపీఎఫ్లు కూడా వడ్డీలు కూడా చెల్లించాల్సి వస్తుందన్నమాట. ఈ చెల్లింపుల విషయంలో ఆర్థిక శాఖలో తలలు పట్టుకుంటుంది. మొత్తం మీద అయితే తమ బిల్లులు కోసం ఉద్యోగులు అయితే రోజు సచివాలయం చుట్టూ అయితే తిరగాల్సి అయితే వస్తుందని చెప్పేసి 3 నెలల ముందే మొత్తం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే